4 సంవత్సరాల క్రితం శంకర్ గారు ఈ కథ చెప్పినప్పుడే ఈ కథలో ఏముంది, RRR తర్వాత చరణ్తో సినిమా తీస్తే అభిమానులకు కానీ తెలుగు ప్రేక్షకులకు కానీ అప్పుడు RRR అప్పుడు నేను ఇంకా పాన్ ఇండియాగా ఆలోచించలేదు. ముందు మన సినిమా ఏంటి అనేది ఆలోచించాను. ఆ రోజు కథ విన్నప్పుడు ఏదైతే 4 సంవత్సరాల క్రితం ఫీల్ అయ్యానో, చిరంజీవి గారు ఇప్పుడు ఇందాక ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుతుంటే ఆనందం వేసింది. ఎస్, రేపు మెగా పవర్ స్టార్ని మీరు జనవరి 10 స్క్రీన్ మీద చూసినప్పుడు తన నట విశ్వరూపం చూస్తారు. ఐఏఎస్ ఆఫీసర్గా, కొద్దిసేపు పోలీస్ ఆఫీసర్గా, ఇంకొద్దిసేపు ఒక పొలిటికల్ లీడర్గా ఉండాల్సిన లక్షణాలతో ఇలాంటి ఎన్నో దాంతో ఉంటూ శంకర్ గారి మార్క్ పాటలు రేపు బిగ్ స్క్రీన్స్ మీద మీరు చూడబోతున్న 5 పాటలు దేనికి అదేలాగుంటాయి.